సో కవితక్క పంచాది మీ అందరూ తెలుసు కదా ఇక ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చక్రవాకము ఇంకేదో ఈ మధ్యలో ఏదో అదేందో ఇంటి దీపం మణిదీపము కార్తీక దీపము ఇట్లా సీరియల్ ఎట్లయితే డైలీ ఎపిసోడ్లు వందల ఎపిసోడ్ ఎట్లా కొనసాగిందో కవితక్క ఎపిసోడ్ కూడా అట్లనే కొనసాగుతోంది. షర్మిలక్క లేని లోడ్ను కవితక్క తీరుస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అయితే అనుకుంటారు. అయితే ఈ లెక్కన వాస్తవానికి మనం ఇంత కామెడీ చేయాల్సిన అవసరం లేదు కానీ కవితక్క జరంత సీరియస్ పాలిటిక్సే చేస్తుంది. సీరియస్ పొలిటికల్ జోనర్లోకి వచ్చేసింది. అయితే ఆమెంత సీరియస్గా వాళ్ళ అన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేస్తలేరు. పైగా కవితను ఎట్లా పక్కకు తప్పిద్దాం, కవితను ఎట్లా ఇంట్లో కూసబెడదాం, ఈమె పంచాది మనకు తలకాయ నొప్పి అవుతుంది, మన పార్టీ చిన్న భిన్నం అవుతుందని చెప్పేసి అయితే అటు కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ అనుచరులు అండ్ మాజీ మంత్రులు అందరూ కూడా కవితను డైరెక్ట్గా విమర్శించే పరిస్థితి అయితే వచ్చేసింది. ఎప్పుడు కవితను పక్కకు పెడదామనే చర్చ జరుగుతుందట. దానికి సంబంధించిన అంశాలు చూడరు. సో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ నేను 100 సార్లు చెప్పిన 1,00,000 సార్లు చెప్పినా కావచ్చు, వీళ్ళు ఏది అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇక కష్టం రా బిడ్డ, ఇక కష్టం నాయన, వేరే ఆల్టర్నేట్ వెతుక్కోరి, దాంట్లో కంపెనీ ఎత్తేస్తారు ఎప్పుడో ఒకసారి, ఆల్టర్నేట్ వెతుక్కోరని ఎప్పుడో చెప్పినా. ఇంక వాళ్ళ పంచాయతీ ఒడతనే లేదు, వాళ్ళ పంచాయతీలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఆస్తుల పంచాది, వాళ్ళ కేసుల పంచాది, వాళ్ళ లెక్క కథా కార్యక్రమం మొత్తుగా ఉంది వాళ్ళ దుకాణమే. ఇక రాజకీయాలు అంత ఈజీగా ఇప్పటికిప్పుడే అయితే కొలిక్కొచ్చే అవకాశం అయితే లేదు. క్లైమాక్స్కి చేరిన కవిత కహాని. సో బీఆర్ఎస్ నుంచి పంపేందుకు ప్రిపరేషన్స్. కవితక్కను బీఆర్ఎస్ నుంచి పంపిస్తే ఇంకా తాగని చెప్తుంది మీ పార్టీని. అంతో కొంత బీసీల అంశమే కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, కామెడీగా అనిపించినా కూడా ఎంతో కొంత కనీసం జనాల కోసమన్నా బిల్డప్ కోసమన్నా ఆ అంశాలను ఎత్తుకున్న వ్యక్తి కవితక్క. నిత్యం ఏదో రకంగా ప్రజలలో ఉంటూ రాజకీయాలు ఎట్లా చేయాలనో కేటీఆర్కు చూపెడుతుంది. జాగృతికి సంబంధించి ఏదో ట్రైనింగ్ సెషన్లు పెట్టడం, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం. ఆమెను చూసి ఇంకా వీళ్ళు కాపీ కొడుతున్నారు బీఆర్ఎస్ కోర్ బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే యాదకొచ్చారు, వాళ్ళకి ఉద్యమకారులు ఇప్పుడే యాదకొస్తారు వాళ్ళకి. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, ఏ అంశాన్ని అయితే విస్మరించిందో ఆ అంశాలని కవితక్క లేవనెత్తుకోవడం వల్ల కవితక్క సైడ్ మైలేజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ గివన్నీ మిస్ చేసిందా అని జనాలకు అజ్ఞానోదయం అవుతుంది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అయితే ఘోరంగా డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. పార్టీకి సంబంధం లేని ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై స్పందించని పార్టీ. సో ఇప్పుడు ఏకంగా కవిత టార్గెట్గా మొదలైన విమర్శలు అదే పనిగా ఒకరి తర్వాత మరొకరు తనపై కొందరిని ఉసిగొల్పుతున్నారని కవిత ఆవేదన, పేర్లు ప్రస్తావించకుండానే నేతలపై ఆగ్రహం, శునకానందం పొందుతున్నారని మండిపాటు. కవిత వ్యాఖ్యల తర్వాత హీటెక్కిన బీఆర్ఎస్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం. వెళ్ళగొట్టేందుకు ఇదే సరైన సమయమా? ఆమె పార్టీని వీడితే లాభం ఎవరికి? ఆమె పార్టీని వీడితే లాభం ఆమెకే అన్డౌటెడ్లీ. అంతో కొంత అగ్రెసివ్ పాలిటిక్స్, కొంచెం మొండితనం, ఆ పట్టుదల కవిత దగ్గర ఉంది, కేటీఆర్ దగ్గర లేదు. పార్టీని తీసుకుపోయి గివప్ చేసేసిండు కేటీఆర్. దీన్ని నేను లాగలేనిగా, ఈ కేసులు ఏంది, ఈ కార్ రేస్ ఏంది, ఈ కాళేశ్వరం ఏంది, ఈ కథా కార్ఖాన ఏంది, ఈ ప్రెజర్స్ నేను తట్టుకోలేకపోతున్నా, మా చెల్లెని పోయి జైలు వేసిరు, మళ్ళీ నన్ను కూడా జైలు ఎత్తారేమో అని భయపడి పార్టీని తీసుకుపోయి బీజేపీ కాలకడ పెట్టే ప్రయత్నం చేసింది కేటీఆర్. గివప్ దాన్ని గివప్ క్వాలిటీ లేకపోతే గివప్ మెంటాలిటీ ఉన్నది ఎవరికంటే కేటీఆర్కి అన్డౌటెడ్లీ. కవిత దగ్గర లేదు. ఎందుకంటే జైలుకు పోయి వచ్చింది ఆడబిడ్డ, జైలుకు పోయి వచ్చింది, మస్తు ట్రోల్స్ ఎదుర్కొంది, ఇప్పుడు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది, అయినా నిలబడుతుంది, అయినా తలబడుతుంది, కలబడుతుంది, జనాలలో నిలబడుతుంది. సో ఇక్కడ గివప్ మెంటాలిటీ ఎవరికి ఉన్నట్టు? సో ఇట్లా కవితను కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కవితకే లాభం తప్పితే బీఆర్ఎస్కి ఏం లాభం కాదు. బీఆర్ఎస్ ఇంకా అధ్వానం అయిపోతుంది. అంతో కొంత కవితక్క దగ్గరనే లైఫ్ ఉందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు అంతో కొంత వాళ్ళు కూడా కవిత ఎంబడి నడిచే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ లిల్లీపూట్ నాయకుడు అని జగదీశ్వర్ రెడ్డి గురించి మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు, జనాలు అందరికీ అర్థమైపోయింది. ఆయన కూడా రియాక్ట్ అయ్యిండు. కవిత నట మన ఏబిఎన్ పలుకులు, వాళ్ళ పలుకులు, వీళ్ళ పలుకులు, ఏమే కేసీఆర్ శత్రువులు మాట్లాడే మాటల్ని, వాళ్ళ మాటల్ని కవిత మాట్లాడుతుంది. ఇక ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నా అన్నట్టుగా జగదీష్ రెడ్డి అయితే ఆల్రెడీ రియాక్ట్ అయ్యాడు. లిల్లీపూట్ నాయకుడు నల్గొండలో పార్టీని నాశనం చేశాడు, చావు తప్పి గెలిచిన ఆయన నా గురించి మాట్లాడతాడా? జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత పరోక్ష వ్యాఖ్యలు. నల్గొండ మొత్తం ఆగం చేసేసిండు, లిల్లీపూట్ నాయకుడు ఏదో సావు తప్పి కన్నులొట్ట పోయినట్టు గెలిచిండు, ఆయన నా గురించి మాట్లాడతాడా అని చెప్పేసి. సో కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గురించి కవితక్క యొక్క ఇవి బాణాలు ఇవి. జగదీష్ రెడ్డికి కేసీఆర్ క్లాస్ వీకిండా? అయితే ఎంబడినే జగదీశ్వర్ రెడ్డిని క్యాంప్ ఆఫీస్ అంటారు, దాన్ని ఏమంటారు, అదేంటే అది ఫామ్ హౌస్, సారీ క్యాంప్ ఆఫీస్ కాదు అది, క్యాంప్ ఆఫీస్ ఆడ దయ్యాల బూత్ బంగ్లా లెక్క తయారైంది గజ్వేల కేసీఆర్ బాబుది. సో ఆ ఫామ్ హౌస్లో
మీటింగ్ అయితే అయింది. జగదీష్ రెడ్డికి క్లాస్, కేసీఆర్ క్లాస్. కవిత వ్యాఖ్యలతో ఎర్రవెల్లికి వెళ్ళిన మాజీ మంత్రి ఎందుకు మాట్లాడారని నిలదీసిన అధినేత. జగదీష్ రెడ్డి ముఖంలో తప్పిన కళ. సో ఈ ముఖం కళ తప్పుడు కాదు, పార్టీయే కళ తప్పింది, అయిపోయింది. ఇక ఆడబిడ్డ పంచాయతీ పెడితే ఏ పరిస్థితి అయినా ఎట్లుంటుందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కళ తప్పింది, గతి తప్పింది, శృతి తప్పింది, ఇంకేమైనా ఉంటే అన్నీ తప్పింది అన్నట్టు ఇక బీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా ఫామ్ హౌస్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకురు ఆగమవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ నివేదిక కూడా ప్రభుత్వ చేతికి అందింది. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఈటల రాజేందర్ మీద, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే కాళేశ్వర కమిషన్ సిఫార్సు చేసింది. దాంట్లో కేసీఆర్ అండ్ హరీష్ రావు తప్పుడు నివేదికలు ఇచ్చారు, అంటే కమిషన్ ముందట తప్పుడు ఆధారాలు సమర్పించారు, తప్పుడు నివేదికలు ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించారు. సో మొత్తంగా అసలు ఏంది ఈ కేసుల గోలేంది, ఈ పంచాయతీ ఏంది, అటు కవిత పంచాయతీ ఏందని చెప్పేసి అయితే హడావిడిగా ఆగమాగం ఫామ్ హౌస్లో అయితే వాడి వేడిగా చర్చన అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ పక్కకే వాళ్ళు బీఆర్ఎస్లో కాళేశ్వరం టెక్షన్ దానికి సంబంధించిన అంశం ఇది. నేడు జరిగే క్యాబినెట్లో ఏం తేల్చబోతున్నారు, బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పింది కేసీఆర్, ఇవన్నీ నివేదికలపై కమిటీ అధ్యయనం అట. సో దానికి సంబంధించిన అంశం ఏది. సో ఇక్కడ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారంటే అవునని సమాధానం తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కవితపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఆమెపై కావాలని ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నట్టుగా నడుస్తుంది. సో నిజంగా కవిత ఎపిసోడ్లో మరి కవితకు మీరు మద్దతు పలుకుతారా? కవిత చేస్తుంది కరెక్టా? జగదీశ్వర్ రెడ్డి విషయాలు కరెక్టా? మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క గమ్యం ఏం కాబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది, క్లైమాక్స్ చేరిన కవిత కహాని అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం. నిజంగా కవితను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఒకవేళ కవితను సస్పెండ్ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అవి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియండి. సో ఈ ముఖం కళ తప్పుడు కాదు, పార్టీయే కళ తప్పింది, అయిపోయింది. ఇక ఆడబిడ్డ పంచాయతీ పెడితే ఏ పరిస్థితి అయినా ఎట్లుంటుందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కళ తప్పింది, గతి తప్పింది, శృతి తప్పింది, ఇంకేమైనా ఉంటే అన్నీ తప్పింది అన్నట్టు ఇక బీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా ఫామ్ హౌస్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకురు ఆగమవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ నివేదిక కూడా ప్రభుత్వ చేతికి అందింది. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఈటల రాజేందర్ మీద, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే కాళేశ్వర కమిషన్ సిఫార్సు చేసింది. దాంట్లో కేసీఆర్ అండ్ హరీష్ రావు తప్పుడు నివేదికలు ఇచ్చారు, అంటే కమిషన్ ముందట తప్పుడు ఆధారాలు సమర్పించారు, తప్పుడు నివేదికలు ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించారు. సో మొత్తంగా అసలు ఏంది ఈ కేసుల గోలేంది, ఈ పంచాయతీ ఏంది, అటు కవిత పంచాయతీ ఏందని చెప్పేసి అయితే హడావిడిగా ఆగమాగం ఫామ్ హౌస్లో అయితే వాడి వేడిగా చర్చన అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ పక్కకే వాళ్ళు బీఆర్ఎస్లో కాళేశ్వరం టెక్షన్ దానికి సంబంధించిన అంశం ఇది. నేడు జరిగే క్యాబినెట్లో ఏం తేల్చబోతున్నారు, బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పింది కేసీఆర్, ఇవన్నీ నివేదికలపై కమిటీ అధ్యయనం అట. సో దానికి సంబంధించిన అంశం ఏది. సో ఇక్కడ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారంటే అవునని సమాధానం తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కవితపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడంతో పాటు ఆమెపై కావాలని ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నట్టుగా నడుస్తుంది. సో నిజంగా కవిత ఎపిసోడ్లో మరి కవితకు మీరు మద్దతు పలుకుతారా? కవిత చేస్తుంది కరెక్టా? జగదీశ్వర్ రెడ్డి విషయాలు కరెక్టా? మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క గమ్యం ఏం కాబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది, క్లైమాక్స్ చేరిన కవిత కహాని అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం. నిజంగా కవితను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఒకవేళ కవితను సస్పెండ్ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అవి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియండి.